నమస్తే, నేను మీ భాగ్యశ్రీ, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్. బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో పోటీ చేయుచున్నాను. మీరు మీ ప్రథమ అమూల్య ఓటుని నాకు వేసి గెలిపించగలరు. నేను మన బార్ కౌన్సిల్ తరపున పోటీ చేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. మీ అందరి సంక్షేమము, భద్రత, వెల్ఫేర్ గురించి నేను బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీ అమూల్యమైన ప్రథమ ఓటును నాకు వేసి గెలిపించగలరని ప్రార్థన. ధన్యవాదములు. మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకే ఎందుకు వేయాలని మీరు అనుకుంటే నా సమాధానం, నేను తెలంగాణకి పోరాటం చేసిందాన్ని, అడ్వకేట్ల భద్రత సంక్షేమానికి నేను పోరాడి చూపిస్తాను. కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అందరిలాగా మాటలు చెప్పడం కాదు, నేను చేసి చూపిస్తాను. కాబట్టే బరిలో నిల్చున్నాను. బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో నేను గెలిచిన తర్వాత చేయబోయే పనులు ఏంటంటే, అడ్వకేట్ల భద్రత సంక్షేమ బిల్లులు, వారికి కావలసిన నిధులు, నియామకాలు, సత్వర న్యాయం, దాని గురించి నేను ఖచ్చితంగా మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. మహిళా న్యాయవాదులందరికీ నమస్కారం. నేను మహిళా న్యాయవాదుల తరపున తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్ బరిలో నిల్చున్నాను. నేను తెలంగాణ గురించే పోరాడిందాన్ని, మహిళల గురించి పోరాడి అన్ని హక్కులు సాధించుకుందాం. అందుకే మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాకు ప్రథమ ప్రాధాన్య ఓటును వేసి గెలిపించగలరని ప్రార్థన. తెలంగాణ యువ న్యాయవాదులకు నా విన్నపం, మీరు 100% ఓటింగ్ లో పాల్గొని మీ సమస్యల పరిష్కారానికి గొంతుకై నిలబడిన భాగ్యశ్రీని గెలిపించగలరని నా అభ్యర్థన. నేను తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి కారణాలు, మన న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాలు, అభద్రత, సంక్షేమ నిధులు లేకపోవడం గురించి పోరాడడానికి నేను ముందుంటాను. ఇది నేను మాట చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. మీరు మీ మాటగా నాకు ఓటు వేసి గెలిపించండి. నేను నా మాటను నిలబెట్టి మీకు చూపిస్తాను. ధన్యవాదాలు.